హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ సండే కదండి, హ్యాపీ సండే. సండే స్పెషల్స్ అయితే చికెన్ ఫ్రై, అలానే పచ్చి పులుసు అండ్ ఫైనల్గా వైట్ రైస్. వీడియో అయితే వెళ్తుంది, చూసేయండి. సండే స్పెషల్స్ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో వీడియో అయితే వెళ్తుంది, చూడండి. చికెన్ ఫ్రై ముందుగా ఆయిల్ వేసి చికెన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకున్నాం. సో తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. సో ఒకసారి అయితే కలిపేసాను. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో మధ్యలో ఒకసారి తీసి బాగా కలుపుకున్నాం. సో ముక్కలు అయితే బాగా వేగాలి. వేగిన తర్వాత మీకు చూపిస్తాను. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఆ లోపల మసాలా కోసం పొట్టు తీయకుండా ఉన్న తెల్లగడ్డ ఒకటి పెద్దది, ఒక 4 జీడిపప్పులు, కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా కారం, కొంచెం చికెన్ మసాలా, దీన్ని అయితే ముందు గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం గరం మసాలా కూడా. సో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, చూడండి. ఈ మసాలా అయితే మనం ఆల్రెడీ చికెన్ వేసి ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కదా, అందులో అయితే వేసేద్దాం. వేసాక మీకు చూపిస్తాం. సో మసాలా అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే మిక్స్ చేశాక మీకు చూపిస్తాను. సో బాగా అయితే మిక్స్ చేసాను. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో చికెన్ ఫ్రై అయితే ఇంకా వేగుతుంది, దీనికి మూత పెట్టేద్దాం. ఆ లోపల పచ్చిపులుసు అయితే చేసుకున్నాం. సో ఆల్రెడీ నేను ఇది చింతపండు నానబెట్టేశాను. దీన్ని బాగా మిక్స్ చేసేసాక మీకు చూపిస్తాను. సో చూసారు కదా, చింతపండు అయితే బాగా నలిపేసాము ఇందులోకి, చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మిర్చి కూడా ఇందులోకి నలిపేయాలి, ఇలా. సో ఇలా నలిపినప్పుడు అయితే చెయ్యి అయితే చాలా మంట వస్తుంది, చూసుకొని అయితే నలుపుకోండి. సో ఇలా ఎంత నలిపేశాక మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇందులో అయితే చిల్లీ అయితే నలిపేశాను, అవంతా తీసేసాను అనమాట. సో ఇప్పుడైతే ఇందులోకి ఆనియన్ అయితే వేసేసుకున్నాం. సో ఇందులో బాగా ఇవితే చిన్న చిన్నవిగా ఇట్లా బాగా నలిపేసేయాలి. సో చూసారు కదా, ఇలా అయితే బాగా నలిపేసుకోవాలి. సో పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అయితే సరిపోయిందో చూద్దాం. సో ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ తక్కువ వెళ్ళి కొద్దిగా తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం. సో ఇదైతే పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడైతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేస్తే అయిపోతుంది. వాళ్ళు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కొరియాండర్ లీవ్స్ కట్ చేసి ఇందులోకి వేసిస్తే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే చూడండి, వేడివేడిగా వైట్ రైస్ కూడా అయిపోయింది. సో ఫైనల్గా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ అయితే అంతా వేసేసుకున్నాం.
సో పచ్చి పులుసులకు కూడా మర్చిపోయాను, కొరియాండర్ లీవ్స్ అయితే వేసేద్దాం. సో ఫైనల్గా అయితే పచ్చి పులుసు, అలానే చికెన్ ఫ్రై, వైట్ రైస్. సండే స్పెషల్స్ అయితే ఇవేనండి. థ్యాంక్ యూ.